ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాగేంద్ర మాట్లాడుతున్నాను, రైతు విషయాల నుంచి. ఈరోజు మనం 2025 తెలంగాణ రైతు మహోత్సవంలో రైతులకి సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించడం కోసం మన దాత్రి గోల్డ్ ఎరువుని గురించి సమాచారం కోసం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, రసాయన వ్యవసాయం కావచ్చు, భూమిని బలోపేతం చేసుకోవడం, పంటల్లో వచ్చే తెగుళ్ళని అరికట్టడం అనేది ఒక్క వస్తువుతోటే దాత్రి గోల్డ్ ఎరువులతోటే ఎరువుల్ని భూమికి ద్వారా ఎలా అరికట్టవచ్చు అనేది రైతుల్లో ఉన్న అపోహల్ని పోగొట్టడం కోసం, ఈ వస్తువు ఉత్పత్తిని పెంచడం వాడే విధంగా చేయడం కోసం మనం స్టార్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ దిలీప్ కుమార్ గారు, అలానే నరసింహరావు గారు, వీరిద్దరూ కూడా నిజామాబాద్ జిల్లా దిలీప్ కుమార్ గారు, నరసింహరావు గారు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం అంటే బయలాజికల్స్ మీద మంచి అవగాహన తెచ్చుకొని బయలాజికల్ ఉత్పత్తుల ద్వారా పంటలు పండించడం నేర్చుకున్నారు. దాని మీద అపార అనుభవాన్ని సాధించారు. ఈ దాత్రి గోల్డ్ ఎరువులు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం ఈ సూక్ష్మజీవులతో తయారు చేసింది కాబట్టి ఈ సైన్స్ని గ్రామీణంలోకి తీసుకెళ్ళడం కోసం, ఈ ఎక్స్పీరియన్స్ వేరకున్న అనుభవాన్ని జోడించడం కోసం వీళ్ళిద్దరు కూడా రైతు రక్షకులుగా నియమించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ దాత్రి సేంద్రీయ ఎరువులు వాడాలని రైతులు మీరు కాంటాక్ట్స్ మీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు అయినట్లయితే మీకు వీరి అడ్రస్ ఇతర అడ్రస్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ వాళ్ళని సంబంధించి వాళ్ళ ద్వారా ఈ సేంద్రీయ ఎరువులను బుక్ చేసుకోవడం కోసం వీరిని సంప్రదించండి. అలానే సమస్యలు ఏమన్నా ఉంటే కూడా పంటల్లో వీళ్ళు సేంద్రీయ వ్యవసాయ విధానం అంటే బయలాజికల్ సైన్స్ ద్వారా ఆ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు, ఏ మందులు పిచికారీ చేస్తే ఈ సమస్యను నిర్మూలించవచ్చు అనేది అవగాహన ఉంది. వాళ్ళకి ఫోటోస్ పెట్టి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఇతర సమాచారం కూడా ఈ బయలాజికల్ సైన్స్ గురించి ఈ సేంద్రీయ వీరి యొక్క సేవల్ని నిజామాబాద్ జిల్లా రైతులు ఉపయోగించారు. రైతు తెలుసుకోవాలి.